ఒకసారి ఒక నాస్తికుడు పరమాచార్యుల వారిని తక్కువ చేయాలని కంచికి వచ్చాడు. ఆయన చేతిలో ఒక యాపిల్ పండు ఉంది. స్వామివారిని చూసి గర్వంగా, స్వామి, మీరు త్రికాల జ్ఞానులు కదా, ఈ పండు లోపల ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలరా అని సవాల్ చేశాడు. అక్కడ ఉన్న భక్తులంతా కంగారు పడ్డారు. కానీ పరమాచార్యులు ప్రశాంతంగా నవ్వి, నాయనా, ఈ పండు లోపల అసలు ఒక్క విత్తనం కూడా లేదు అని అన్నారు. ఆ నాస్తికుడు నవ్వుకుంటూ స్వామివారిని అందరి ముందు తప్పుగా నిరూపించడానికి యాపిల్ పండును మధ్యలో కోశాడు. ఆశ్చర్యం! ఆ పండు లోపల నిజంగానే ఒక్క విత్తనం కూడా లేదు. అది ఆ కాలంలో అత్యంత అరుదైన పండు. స్వామివారి దైవిక శక్తికి, త్రికాల జ్ఞానానికి ఆశ్చర్యపోయి ఆ నాస్తికుడు ఆయన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. పరమాచార్య వారి లీలలను నమ్మేవారు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో మహాపెరియవ శరణం అని తప్పక రాయండి.